ఏం గౌరీ, ఏం మొక్కున్నావు తులసమ్మని? బావాలంటే మంచి మూడు కావాలని. గౌరీ 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 ఏమైందిరా? ఎండ దెబ్బ తగిలినట్టుంది మామయ్య, కళ్ళు తిరిగి పడిపోయింది. ట్రక్కు రెడీ గురు, నేను వెళ్తాను. ఆచార్యులు గారు పిలిపించి చూపెట్టు. అలాగే. ఇలా రాబోయ్, నీ కూతురు గర్భవతి. ఏమిటి మావయ్య నువ్వు అనేది? అవునరా, ఆ పట్టాభిరామారావు మేనలుడి చక్రధరాన్ని నీ మగలు ప్రేమించిందిట. అదేమిటని అడిగితే డబ్బు గల అమ్మాయి భావన పెళ్లి చేసుకోలేదా, అలాగే చక్రధరం నన్ను పెళ్లి చేసుకోవడం అంటుందిరా. దీని కథ ప్రేమ దగ్గర ఆగినట్టయితే పళ్ళు రాలగొట్టుండేవాడిని. కానీ ఈ పాపిష్టి నా పరువు తీయడం కోసం తల్లి కూడా కాబోతుందిరా, తల్లి కూడా కాబోతోంది. ఒళ్ళుపై తెలియని తప్పులో దోషి నేనేనని నాకు తెలుసు బావా. నిన్నే నమ్ముకున్నాను. నువ్వు నాకేదో ఒక దారి చూపించకపోతే నేను ఆత్మహత్య చేసుకుంటాను. తెల్లవారేసరికి నీ సమస్యకు పరిష్కారం నేను చూపిస్తాను. డ్రైవింగ్ వచ్చా? ఎవరా నీకు లైసెన్స్ ఇచ్చింది? నీకెవడ్రా ఈ దేశంలో బ్రతకడానికి లైసెన్స్ ఇచ్చింది? నాకు లైసెన్స్ ఎవరిచ్చారో తర్వాత చెప్తా గానీ రోడ్డు కట్టంగా లారీ ఎందుకు ఆప్ చేసావో ముందు నువ్వు చెప్పు. నిన్ను 4 తన్నులు తందామని. నువ్వేమైనా ఆల్ ఇండియా తన్నుడు సంఘానికి అధ్యక్షుడివా? మాట మిదిలితే తంతానంటున్నావు. నువ్వు ఆల్ ఇండియా లెవెల్లో వెతవని తెలిసే తన్నటానికి వచ్చాను రా. గౌరీ, జాకీ లేకుండా ఎత్తి పడేస్తాను. రాస్కెల్, మా గౌరీని పాడు చేసిన నిజమా కాదా? నిజమే. బ్రతికిపోయావు. ఎప్పుడు పెళ్లి చేసుకుంటావు? మా మామయ్యని అడిగి చెప్పుతో కొడతాను. మీ మామయ్యని అడిగే దాన్ని ప్రేమించావా? మీ మామయ్యని అడిగే దాన్ని ఒంటి మీద చేసావా? అడగలేదు, కానీ పెద్దవాడు కదా, పర్మిషన్ తీసుకుంటే. ఆయన పర్మిషన్ నీకు కావాలనుకుంటే రేపు గౌరీని తీసుకుని మీ ఇంటికి వస్తాను. అక్కడే పరిష్కరించుకుందాం. అలాగే. చూడు, కారు చేతిలో ఉందగానే పరారైపోతే ఆల్ ఇండియా డ్రైవర్ల సంఘానికి చెప్పి నువ్వు ఎక్కడున్నా సరే కనుక్కుని మరీ వాయించేస్తాను. జాగ్రత్త. అదండి. గౌరీ, నేను ఇక్కడికి వచ్చింది నేను బెదిరించడానికి కాదు. శశిరేఖ తన మాట వినకుండా వెళ్ళిపోయిందని మామయ్య తన ఆస్తంతా నా పేరు రాస్తా అన్నాడు. ఆ ఆస్తి మనకు దక్కాలంటే మన పెళ్లి విషయం బయటికి పొక్కకూడదు. గౌరీ, రాత్రికి మీ నాన్నను తీసుకుని మీ బావకు తెలియకుండా వేణుగోపాల స్వామి గుడి దగ్గరకు రా. సరిగ్గా తెల్లవారుజామున 2 గంటలకి నేను పురోహితుని తీసుకుని వచ్చి నిన్ను పెళ్లి చేసుకుంటాను. ఆస్తి నా పేరు రాశాక మన పెళ్లి సంగతి బయట పెడతాను. ఇది నీకు ఇష్టమైతే 2 గంటలకు అక్కడికి రా, లేకపోతే జీవితంలో ఎప్పుడూ నేను నీకు కనిపించను. ఎక్కడికి వెళ్ళొస్తున్నారు? పని మీద. ఏం పని? భార్యకు కూడా చెప్పకూడని పనులుంటాయా మీకు? గౌరీ మీ కాళ్ళు పట్టుకుని ఏడ్చింది. ఏం జరిగింది? అది వాళ్ళ కుటుంబ విషయం. నేను తెలుసుకోకూడదా? అవసరం అనుకుంటే చెప్పేవాడిగా. నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. ఏమిటా మొండితనం? మొండితనం నాది కాదు, మీది. చెప్పండి. శశి, నువ్వు ఆస్తి ఐశ్వర్యంతో పాటు అహంకారం కూడా వదిలేసావనుకున్నాను. అహంకారమే కర్మ. అయినా వాళ్ళు కూడా వదిలేశాను. ఏమిట్రా శ్రీకాకుళం? గురు, నీ ట్రక్ కనిపించడం లేదు. బ్రోకర్ ఆఫీస్ దగ్గర నుంచి ఎవరో తీసుకెళ్ళి. అలాగా? ఇంత రాత్రిపూట ఎక్కడికండి? వాడు నిన్ను పెళ్లి చేసుకోవడానికి వస్తాడు అంటే నాకెందుకో నమ్మబుద్ధి కావటం లేదమ్మా. లేదు నాన్న, తప్పకుండా వస్తారు. అదిగో బావ ట్రక్ లో వస్తున్నారు.
ఎలా జరిగింది? వీళ్ళిద్దరిని ఎవరో ట్రక్కుతో గుద్ది పారిపోయారు సార్. సార్ ఇతను ఇంకా బ్రతికే ఉన్నాడు సార్. చూడండి, మిమ్మల్ని చంపాలని చూసింది ఎవరో చెప్పగలరా? చక్కెర చక్కెర చక్కెర. చూడండి, ఈయన చక్ర అంటున్నాడు. ఆ పేరు గల వాళ్ళు ఎవరో చెప్పగలరా? సార్ ఆ ట్రక్కు చక్రవర్తి అని అయిందండి. ఓఐసి. యు ఆర్ అండర్ అరెస్ట్. దేనికి? మీ మేనమామని అతని కూతుర్ని ట్రక్కుతో గుర్తి చంపినందుకు. ఇన్స్పెక్టర్, కబుర్లొద్దు, కోర్టులో చెప్పుకో. యువర్ ఆనర్, ముద్దాయి చక్రవర్తి తన మేనమామ కూతుర్ని ప్రేమించి పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడు. డబ్బు గల శశిరేఖ తనకు భారీగా దొరికేసరికి ఆ అడ్డు తొలగించుకోవడం కోసం వాళ్ళిద్దరిని దారుణంగా హత్య చేశాడు. అబద్ధం. గౌరీ చక్రధర్ని ప్రేమించింది. అతను గౌరిని మోసం చేశాడని తెలిసి నేను పెళ్లి చేసుకోమని అడిగాను. చేసుకుంటానని అబద్ధం చెప్పి రాత్రికి రాత్రి నా ట్రక్ తీసుకెళ్లి వాడు ప్రాణాలు తీశాడు. నో యువర్ ఆనర్, ఇతను తన కూతురుని చీట్ చేశాడని చనిపోయిన కృష్ణమూర్తి చనిపోవడానికి ముందు రోజు సెక్షన్ 420 ప్రకారం కేసు పెట్టాడు. నేను ఎఫ్ఐఆర్ కూడా సబ్మిట్ చేశాను. రైట్. డబ్బు కమ్ముడిపోయిన కుక్క నిన్ను. మిస్టర్, ఇది కోర్టు అని మర్చిపోయావా? వాడికి నిజాన్ని గుర్తు చేస్తున్నాను సార్. గౌరవ మర్యాదలు పాటించాలి కోర్టులో. అంతేకాదు యువర్ ఆనర్, అక్కడ హత్యా ప్రదేశంలో ఆగి ఉన్నది ఇతని ట్రక్. అక్కడే జనం ముందు చనిపోతున్న కృష్ణమూర్తి మరణ వాంగ్మూలం రికార్డ్ చేశాం. అది కూడా సబ్మిట్ చేశాం. నువ్వు దీనికేం చెప్తావు? శ్రీకాకుళం అర్ధరాత్రి నన్ను నిద్రలేపి నా ట్రక్కు కనిపించడం లేదని చెప్పాడు. ఇద్దరం కలిసి ఊరంతా వెతికాం. నా ట్రక్కు కనిపించకపోయేసరికి ఇంటికి తిరిగి వచ్చాం. కాసేపటికి ఎస్ఐ గారు వచ్చి నన్ను అరెస్ట్ చేశారు. శ్రీకాకుళం గారిని పిలిపించండి. శ్రీకాకుళం గారు, మీరు రాత్రి చక్రవర్తి గారిని తీసుకెళ్లిన మాట నిజమేనా? నిజమేనండి. ఎందుకు తీసుకెళ్లారు? సార్, ఎన్నో ఏళ్ళగా ఇతని మేనమామ కూతురు గౌరికి ఇతనికి సంబంధం ఉందండి. శశిరేఖను ఈయన పెళ్లి చేసుకున్నాడని గౌరి ఆత్మహత్య చేసుకోబోయింది. అర్ధరాత్రి వచ్చి చెప్పింది నేను. ఆ కబురేనండి. రాయ్, స్నేహ ధర్మానికి అన్యాయం చేసిన నిన్ను ఈ ధర్మాసనం ముందే బలిపశువం చేస్తాను రా. సార్, నేను నిజమే చెప్తున్నాను. తన సుఖానికి అడ్డు రాకూడదని వాళ్ళిద్దరిని ట్రక్కుతో గుద్దేసి చంపేసింది వీడే సార్, వీడే. సార్, నా మాట అబద్ధమైతే అతని భార్య శశిరేఖని అడగండి సార్. మీ ఆయనకు గౌరికి సంబంధం ఉందని మీరు నమ్ముతున్నారా? సమాధానం చెప్పండమ్మా. నమ్ముతున్నాను. అంటే ఈ హత్య చక్రవర్తి చేశారని మీరు నమ్ముతున్నారా? నమ్ముతున్నాను. ముద్దాయి చక్రవర్తి మీద ప్రాసిక్యూషన్ వారు చేసిన అభియోగాన్ని కోర్టు నమ్ముతుంది. అందుకే ముద్దాయి చక్రవర్తికి ఐపీసీ 326 సెక్షన్ ప్రకారం యావజ్జీవ కారాగార శిక్ష విధించడమైనది. అబద్ధపు సాక్ష్యం చెప్పినందుకు, ఎఫ్ఐఆర్ తప్పుగా రాసినందుకు. ఇంకేమైనా ఉంటే పిలవండి సార్. పిచ్చివాడ, వెంట్రుకేసి కొండను లాగు అన్నది నా సిద్ధాంతం. కొండొచ్చేసింది. ఇక మీలాంటి దద్దమ్మల అవసరం నాకు లేదు.